అంతా కూడా ప్రతిపాదనలు బలపరచడం ఉంటుంది. తర్వాత అభ్యర్థులు ఎక్కువగా ఉన్న సందర్భంలో ఎన్నిక జరపడం జరుగుతుంది. తదుపరి మీకు ఎన్ని అయినప్పుడు ఆ అభ్యర్థికి చేతులు ఎత్తి తమ యొక్క ఓటును వేయడం ద్వారా కౌంటింగ్ చేసి అభ్యర్థులకు ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది మనం ప్రకటించడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ తదుపరి వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుంది. సేమ్ చైర్మన్ ఎన్నిక ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా వైస్ చైర్మన్ ఎన్నిక కూడా ప్రాసెస్ పూర్తి చేయడం జరుగుతుంది. దానికి కూడా విప్పు వర్తిస్తుంది. విప్పు జారీ చేసిన ప్రకారమే ఓటింగ్ లో పాల్గొనవలసి ఉంటుంది. ఒకవేళ విప్పుకి ఎగెన్స్ట్ గా ఓటింగ్ లో పాల్గొన్నా కూడా ఆ ఓటు చెల్లుతుంది. కానీ తదుపరి ఆ సభ్యుడు డిస్క్వాలిఫికేషన్ కోసము ప్రొసీడింగ్స్ ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. తదుపరి చైర్మన్ వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఈ ప్రత్యేక సమావేశంలో ఇది ఎజెండా మాత్రమే. సో ఇప్పుడు ముందుగా ప్రత్యేక సమావేశంలో ఓత్ ఉంటుంది కాబట్టి అక్షర క్రమం ప్రకారము మనం ఓత్ తీసుకోవాల్సి ఉంటుంది ఎన్నికల కమిషన్ నిబంధన ప్రకారము. సో అవి సభ్యులందరికీ కూడా ప్రతిజ్ఞ ఇవ్వటం జరిగింది. దాంట్లో చదువుకోండి. ఎవరికైనా ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ కూడా అందజేయడం జరుగుతుంది. తెలుగు అయితే తెలుగు. ప్రతిజ్ఞ చదివేటప్పుడు కింద ఒకటి లాస్ట్ మీకు ఇష్టం వచ్చిన రీతిలో అంటే దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా అనేది ఉంది. ఏది వీలైతే అది మీరు ఉంచుకోండి, మిగతాది కొట్టేయండి. మీకు ఇష్టం ఉన్న దాని ద్వారానే ప్రమాణం చేయండి. చిట్యాల అనే నేను వికారాబాద్ పురపాలక సంఘం సభ్యునిగా శాసన ద్వారా భారతదేశపు సార్వత్రికంగా సమగ్ర కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శక్తి శుద్ధులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనంతలక్ష్మి గౌండ అనే నేను I, Anant Lakshmi Gaud, having become a member of the Vikarabad Municipal Council, swear in the name of God, affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. Thank you. ఆలూరి రాజలక్ష్మి అని నేను వికారాబాద్ పురపాలక సంఘ సభ్యురాలిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని నా ఆత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నెక్స్ట్ కలాల్ ప్రభావతి. అని నేను కలాల్ ప్రభావతి అని నేను వికారాబాద్ పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. థ్యాంక్ యూ.
ఉండేటి కృష్ణ అనే నేను వికారాబాద్ ప్రమాణాల సంఘం సభ్యులుగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నేను వికారాబాద్ పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాస విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రంగా కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నేను అనగా కె గోపాలను నేను వికారాబాద్ పురపాలక సంఘం సభ్యునిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. అని నేను వికారాబాద్ పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను వికారాబాద్ పురపాలక సంఘం సభ్యునిగా శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. నెక్స్ట్ చిగుళ్ళపల్లి మంజుల అనే నేను వికారాబాద్ పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
తొడిగల శ్రీదేవి అను నేను వికారాబాద్ పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా మరియు అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. థ్యాంక్ యూ. నేను వికారాబాద్ పురపాలక సంఘం సభ్యునిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. Allegiance to the Constitution of India, as by law established, that I will uphold the sincerity and integrity of India, that I will faithfully discharge the duty upon which I am able to enter. Thank you. నర్సింహులు రాయకల్ అనే నేను వికారాబాద్ పురపాలక సంఘం సభ్యునిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సంఘం సభ్యులుగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. మీకు జూమ్ ఉంటుంది చెప్తే చెప్తే కొద్దిసారి నువ్వే వస్తున్నావు. కిరణ్ పటేల్ నేను వికారాబాద్ పురపాలక సంఘం సభ్యునిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నెక్స్ట్ నేను వికారాబాద్ పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. వికారాబాద్ పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం
విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. థ్యాంక్ యూ. ప్రభాకర్ రెడ్డి అను నేను వికారాబాద్ పురపాలక సంఘ సభ్యునిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబో కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. హమీదా బేగం అనే నేను వికారాబాద్ పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బోనల సువర్ణ అశోక్ కుమార్ నేను వికారాబాద్ పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నెక్స్ట్ మోముల స్వాతి ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ మంజుల అనే నేను వికారాబాద్ పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాత్లా చందర్ నాయక్ అనే నేను వికారాబాద్ పురపాలక సంఘం సభ్యునిగా శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగ పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారిగా సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను.
సంఘం సభ్యునిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. లంకా పుష్పలత రెడ్డి అనే నేను వికారాబాద్ పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. काम के बराए म्यूनसिपल कॉरपोरेशन है, विकाराबाद म्यूनसिपल कॉरपोरेशन है, खुदा के नाम पर संजीदगी के साथ ये अहद करती हूँ कि मैं दस्तूर हिंद पर सच्चे दिल से यकीन और यकीनत रखती हूँ और जैसा कि कानून कहता है और ये रुकमाए दस्तूर हिंद की खुद फतहादारी और सलामती के रुए अरकान की तारीख के साथ अपने फराइज अंजाम दूंगी जिसके लिए मुझे मुंतखब किया गया है। సురేష్ అనే నేను వికారాబాద్ పురపాలక సంఘం సభ్యునిగా శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. దేవి అనే నేను వికారాబాద్ పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సుధాకర్ రెడ్డి అను నేను వికారాబాద్ పురపాలక సంఘం సభ్యునిగా శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ గుడుపల్లి వేణుగోపాల్ రెడ్డి. వికారాబాద్ పురపాలక సంఘం సభ్యులుగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
జరుగుతుంది. వాటిని కౌంటింగ్ చేయడం ద్వారా అభ్యర్థికి పోటీ ఉంటే ఎన్నిక జరగడం జరుగుతుంది. ఒకవేళ ఒకరే అభ్యర్థి నిలిచునుంటే ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించడం జరుగుతుంది. తదుపరి చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక కూడా ఉంటుంది. ఆ వైస్ చైర్పర్సన్ ఎన్నిక కూడా సేమ్ అభ్యర్థులు ఎక్కువగా ఉన్న సందర్భంలో ఎన్నిక ద్వారా పూర్తి చేయడం జరుగుతుంది. అభ్యర్థి ఒక్కరే ఉన్న సందర్భంలో ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించడం జరుగుతుంది. తదుపరి చైర్మన్, వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఎక్స్ అఫిషియో మెంబర్గా ఈ సభలో ఉన్నారు, వారికి కూడా ఓటు హక్కు ఉంటుంది. సో దయచేసి ఇప్పుడు ఎవరైనా సభ్యులను చైర్మన్గా ఎన్నుకునటం కోసం ప్రతిపాదించే నేను లంకా పుష్పలత చిగుర్లపల్లి మంజుల గారిని చైర్పర్సన్గా ప్రతిపాదిస్తున్నాను. ఓకే, మీ పేరు చెప్తూ చెప్పండి. నరసింహులు రాయకర్. నేను చిగులపల్లి మంజుల గారిని బలపరుస్తాను. సో ఒక్క అభ్యర్థి ప్రతిపాదించడం జరిగింది, చిగుళ్ళపల్లి మంజుల గారిని. అదేవిధంగా ప్రతిపాదించిన సభ్యులు లంకా పుష్పలత గారు బలపల్లి అభ్యర్థిగా ఎలక్షన్ కమిషన్ ద్వారా గుర్తించడం జరుగుతుంది. టీఆర్ఎస్ అభ్యర్థి చైర్మన్ అభ్యర్థిగా. సో దీనికి ఎన్నికకు ఒకవేళ ఇంకెవరైనా నిలబడదలుచుకుంటే ఎన్నిక జరుగుతుంది. లేని సందర్భంలో ఇనానిమస్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. 12:30కి అనుకున్న సమయానికి మనం ఎన్నిక జరిగినా లేదంటే ప్రకటన అనేది జరుగుతుంది. ప్రతిపాదించబడిన ఒకరే ప్రతిపాదించబడారు కాబట్టి వారిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా ప్రకటించడం జరిగింది. సురేష్ను శంషాద్ బేగం గారిని వికారాబాద్ పురపాలక సంఘం వైస్ చైర్మన్గా బలపరుస్తున్నాను. సఫిషియంట్ టైం ఇచ్చినాక కూడా ఒక్కటే నామినేషన్ వచ్చినందున శ్రీమతి శంషాద్ బేగం 9వ వార్డు భర్త ముక్తార్ షరీఫ్ గారిని వైస్ చైర్పర్సన్గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా ఎన్నికల అధికారిగా ప్రకటిస్తున్నాను. నేను చిగుళ్ళపల్లి మంజుల రమేష్ అని నేను మున్సిపల్ కౌన్సిల్ వికారాబాద్ యొక్క చైర్పర్సన్గా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ధృవీకరిస్తున్నాను. థ్యాంక్ యూ. అనే నేను శంషాద్ బేగం అని నేను మున్సిపల్ కౌన్సిల్ వికారాబాద్ యొక్క మున్సిపల్ కౌన్సిల్ వికారాబాద్ యొక్క వైస్ చైర్పర్సన్గా వైస్ చైర్పర్సన్గా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని లేదా పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ధృవీకరిస్తున్నాను. మొత్తం 34 స్థానాల్లో 24 స్థానాల్లో మంచి మెజారిటీ బంపర్ మెజారిటీతో గెలిపించిన
వికారాబాద్ పట్టణ ప్రజలందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలండి. అందరికీ థ్యాంక్స్. ప్రజలందరికీ ఇంత మెజారిటీ ఇష్టం టీఆర్ఎస్ ప్రతి ఒక్కరికి పేరు అందరినీ గెలిపించినందుకు ఘన విజయం అందించిన అందరికీ కూడా థ్యాంక్స్ అండి. వికారాబాద్ అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తాము ఎమ్మెల్యే గారి సహకారంతో. మొట్టమొదటిసారి మున్సిపల్ పైన టీఆర్ఎస్ జెండా ఎగురవేసినాం. ఈరోజు వికారాబాద్లో ఇంతకుముందు 4 సార్లు కాంగ్రెస్ వచ్చింది, ఒక్కసారి టీడీపీ వచ్చింది. ఎప్పుడు కూడా మా పార్టీకి అవకాశం రాలేదు. ఈసారి వికారాబాద్ మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ మీద నమ్మకం ఉంచి మమ్మల్ని అందరినీ భారీ మెజార్టీతో గెలిపించి ఈరోజు మా టీఆర్ఎస్కి సంబంధించినటువంటి మంజుల గారు చైర్పర్సన్ కావడం, అదేవిధంగా టీఆర్ఎస్కి సంబంధించినటువంటి శంషాద్ బేగం వైస్ చైర్పర్సన్ కావడం, ఈ అవకాశం ఇచ్చినటువంటి వికారాబాద్ ప్రాంత వాసులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ వెంబడి, కేసీఆర్ గారి వెంబడి, కేటీఆర్ గారి వెంబడి ఉన్నారు కాబట్టి వాళ్ళ రుణం తప్పకుండా తీర్చుకుంటాము. వికారాబాద్ రూపురేఖలు మార్చడానికి మా శాయశక్తుల కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. చైర్మన్ ఎన్నిక, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది ప్రశాంతంగా. సో మీ అభిప్రాయం చెప్పండి. కాంగ్రెస్ కౌన్సిలర్ 7 మంది ఉన్నారు. సో ఇంకా ముందు వికారాబాద్ జిల్లా కేంద్రాన్ని మీ తరపున ఎలాంటి కృషి చేస్తారు అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ తరపున? వికారాబాద్ పట్టణ ప్రజలకు నమస్కారాలు. ఈరోజు వికారాబాద్ మున్సిపాలిటీలో చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తయింది. మరి మొదటగా చైర్పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల గారికి, అదేవిధంగా వైస్ చైర్పర్సన్ శంషాద్ బేగం గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఎన్నికలైతే ప్రశాంతంగా జరిగినాయి. ఎందుకంటే ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి తీర్పునిచ్చినారు. మరి తప్పకుండా వాళ్ళే చైర్మన్ అవుతారని చెప్పి మేము ముందే భావించినాం, అంటే గెలిచిన తర్వాత. మరి నేనైతే ఒకటే చెప్తా ఉన్నా, ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని వికారాబాద్ మున్సిపాలిటీలో ప్రతిపక్షంలో కూర్చోవడానికి మాకు అవకాశం ఇచ్చినారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 7 మంది కౌన్సిలర్స్ మేము గెలిచినాం. మేమందరం కూడా గట్టిగా ఉన్నాం, ఒకే మాట మీద ఉంటాం. ప్రజల కోసం 24 గంటలు శ్రమిస్తాం. మరి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఈ మున్సిపల్లో కానీ, మరి బయట ప్రజల కోసం కానీ ఎక్కడైనా కూడా మేము ఖచ్చితంగా గట్టిగా పోరాడతాం. ప్రజలకు న్యాయం జరిగే విధంగా అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు చేకూరే విధంగా తప్పకుండా కూడా టీఆర్ఎస్ పార్టీతో పోరాడి ప్రజలకు చేకూరే విధంగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అంటే మీకు ఆశించిన స్థానాలు వికారాబాద్లో దక్కలే కాదంటున్నారా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ వైఫల్యం అసమర్థతలో ఈ వికారాబాద్లో 7కే పరిమితమైన? వాస్తవానికి అధిష్టానం కూడా కరెక్ట్గా పనిచేయలేదని చెప్పుకోవాలి. మరి అధిష్టానం సరిగా పనిచేయకపోవడం వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు వచ్చినాయి. ఏది ఏమైనా కూడా మరి 7 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినందుకు వికారాబాద్ పట్టణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి తప్పకుండా ప్రతిపక్షంలో కూర్చుంటాం, ప్రతి విషయాన్ని మేము లేవనెత్తాం. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నందువల్ల తప్పకుండా వారితో పోరాడి గవర్నమెంట్ నుంచి ఎక్కువ నిధులు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. మరి అదేవిధంగా అన్ని సంక్షేమ పథకాలు కూడా అందరికీ చేరే విధంగా ప్రయత్నం చేసి ప్రజలందరినీ కూడా మంచిగా చూసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మాటిస్తాం. థ్యాంక్ యూ. సహకారము ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ సంక్షేమం అభివృద్ధి ఏదైతే నిర్దేశించారో మాకు దాని ప్రకారం అన్నీ కూడా పూర్తి చేయడానికి ట్రై చేస్తామండి. ఎమ్మెల్యే గారి పూర్తి సహకారం ఉంటుంది మాకు. థ్యాంక్ యూ.